హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడంతో ఉన్నాము. నమస్తే మేడం. నమస్కారం అండి. నేను డాక్టర్ మానస నెల్లుట్ల. ప్రస్తుతం నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. పీరియడ్స్ సమయంలో కొంతమందికి చాలా కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది, అలాగే నడుము నొప్పి వస్తూ ఉంటుంది మేడం. అది ఎందుకు వస్తుంది మేడం? పీరియడ్స్ అనేవి ఎందుకు వస్తాయి? ఎందుకంటే ఆ గర్భసంచి పొర ఎండోమెట్రియం అనేది షెడ్ అయిపోతుంది. ఆ టైంలో కొన్ని ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్స్, సైటోకైన్స్ అలాంటివన్నీ విడుదలవుతాయి అన్నమాట. వాటి ఎఫెక్ట్ వల్ల గర్భసంచిలో మార్పులు వచ్చి కడుపులో నొప్పి రావటము, గర్భసంచి మెలిదిప్పినట్టు కావటము ఇలాంటివన్నీ అవుతాయి. సేమ్ టైం బాడీలో కూడా కొన్ని చేంజెస్ వస్తాయి, నొప్పులు రావటము ఇలాంటివన్నీ అనిపిస్తాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమందికి హెడేక్స్ ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండొచ్చు, మైగ్రెయిన్స్ అనేవి ఉన్న వాళ్ళకి మైగ్రెయిన్స్ ప్రెసిపిటేట్ అవ్వచ్చు, ఆల్రెడీ ఎపిలెప్సీ కేసెస్ ఉన్న వాళ్ళకి, కొంతమందికి పీరియడ్స్ టైంలో స్పెషల్గా ఎపిలెప్సీ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో మనం ఏంటంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అరౌండ్ ద పీరియడ్ టైం మనం అడిక్వేట్ రెస్ట్, అడిక్వేట్ స్లీప్ అండ్ బాగా హైడ్రేషన్, టైంకి ఫుడ్ ఇవన్నీ తీసుకుంటూ ఉండాలి. ఏవైనా మనకి ఇలాంటివి ప్రెసిపిటేట్ చేస్తుందని తెలిసినప్పుడు ఏదైనా మెడిసిన్స్, ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్ని దగ్గర పెట్టుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్, కొంత పెయిన్ అనేది మనం అనుకున్నట్టు లైట్ పెయిన్ మెన్సెస్ టైంలో నడుము నొప్పి అనేది, పొత్తి కడుపులో నొప్పి అనేది కామన్. మరీ ఎక్కువగా ఉంటే దానికి ఒక రొటీన్ పెయిన్ కిల్లర్స్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రిస్క్రైబ్ చేస్తారు, అవి వాడుకోవచ్చు. ఈ రొటీన్ పెయిన్ కిల్లర్స్కి కూడా రెస్పాండ్ కానంత సివియర్ పెయిన్ ఉన్నప్పుడు మనం ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ కానీ, ఎడినోమయోసిస్ అనే కండిషన్ కానీ ఉందేమో రూల్ అవుట్ చేసుకోవాలి. ఎండోమెట్రియోసిస్ అంటే మనం అనుకున్నట్టు గర్భసంచి పొరలో ఉండాల్సిన లాంటి కణాలు ఎప్పుడైతే గర్భసంచి బయట అండాశయాల మీద కానీ, ట్యూబ్స్ మీద కానీ, చుట్టుపక్కల పొరల్లో కానీ ఎప్పుడైతే అలాంటి సెల్స్ ఉంటాయో అప్పుడు ఇలాంటి విపరీతమైన పెయిన్, నాట్ రెస్పాండింగ్ టు రొటీన్ పెయిన్ కిల్లర్స్ ఉండొచ్చు. పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా ఎందుకు అవుతుంది మేడం? ఎందుకు అవుతుంది అంటే దానికి వేరియస్ కాజెస్ ఉంటాయమ్మా. ఒకటి నేను చెప్పినట్టు కొంతమందికి సాధారణంగానే ఎక్కువ అవ్వచ్చు. దానికి స్పెషల్గా ప్రాబ్లము గర్భసంచిలో ఏమి ఉండాలని లేదు. తర్వాత ఫస్ట్ ఒంట్లో ముందుగానే రక్తం తక్కువ ఉంటే, అనీమియా అనే కండిషన్ ఉన్నప్పుడు కూడా రక్తస్రావం ఎక్కువ అవుతుంది. లేదా గర్భసంచి పొర అనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల గర్భసంచి పొర అనేది మందం అయిపోతే, ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎక్కువ అయిపోతే దానివల్ల బ్లీడింగ్ అవుతుంది. లేదు యూట్రస్లో ఫైబ్రాయిడ్స్, కంతులు లాంటివి చేరితే దానివల్ల కూడా అధిక రక్తస్రావం అవుతుంది. కొన్నిసార్లు అండాశయాల్లో కూడా కంతులు వస్తాయి, ఓవేరియన్ సిస్ట్లు అంటాము, వాటి వల్ల కూడా అధిక రక్తస్రావం అవ్వచ్చు. కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్ అండ్ ఆర్ ఎడినోమయోసిస్ అనే కండిషన్స్ ఉంటాయి. అంటే గర్భసంచి పొరలో ఎలాంటి కణాలు అయితే ఉండాలో ఆ కణాలు గర్భసంచి బయట కూడా ఉంటాయి, గర్భసంచి వాల్స్లో కూడా ఉండిపోతాయి. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడా అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఎందుకు వస్తాయి మేడం? అంటే ఇర్రెగ్యులర్ అనే దానికి మనం డెఫినేషన్ ఏంటనేది చూసుకోవాలి. ఒకటి, టైంకి పీరియడ్స్ అనేవి కరెక్ట్ టైంకి వస్తున్నాయి కానీ లేట్గా రావటమా, 30 రోజులకు, 35 రోజులకి, 45 రోజులకి అలా రావటము, లేదా ఆ 30 రోజుల గ్యాప్ మధ్యలోనే హెవీగా రావటము, స్పాటింగ్ రావడమా, బ్లీడింగ్ రావటమా అలా కూడా చూసుకోవాలి. దానికి మనం అనుకున్నట్టు రకరకాల కాజెస్ ఉంటాయి. జనరలీ మోస్ట్ కామన్ ఏంటంటే 35 రోజులు దాటిన తర్వాత కూడా పీరియడ్స్ డిలే అయిపోతున్నాయంటే నేటి సినారియోలో మోస్ట్ కామన్ కాజ్ అంటే పీసీఓడి. అది కాకుండా ఇప్పుడు నెలసరి మధ్యలోనే మనకి బ్లీడింగ్, స్పాటింగ్ కనిపించింది అనుకోండి, ఇంకా పాలిప్స్ అనే కండిషన్ ఉంటుంది, అందులో సర్వైకల్ పాలిప్ అనే కండిషన్ ఉంటుంది, దానివల్ల అయి ఉండొచ్చు. ఎస్పెషల్లీ భార్యాభర్తలు కలిసిన తర్వాత ఆ సర్వైకల్ పాలిప్ నుంచి బ్లీడింగ్ ఎక్కువ కనిపిస్తుంది. కొన్నిసార్లు పిల్స్ వాడతారు, ఈ ఐపిల్ ఎక్కువ వాడతారు, ఐపిల్ వాడిన తర్వాత కూడా మధ్యలో మనకి ఇర్రెగ్యులర్ బ్లీడింగ్స్ కనిపిస్తాయి. 21 డే పిల్స్, రొటీన్ హార్మోన్ పిల్స్ వాడిన తర్వాత కూడా కొంతమందిలో బ్లీడింగ్ కనిపించవచ్చు, అది ఒక రీజన్ అవ్వచ్చు. తర్వాత మనకు అండాశయాలు ఏమైనా సిస్ట్ లాంటివి వచ్చినాయనుకో అప్పుడు కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మధ్యలో ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ కనిపించవచ్చు. సో ఈ ఇర్రెగ్యులర్ బ్లీడింగ్కి కాజెస్ ఇది ఒకటి అని చెప్పలేము. అలా ఉన్నప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు పరీక్షలు చేసి వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్ చేసి, టెస్ట్లు చేసి, స్కానింగ్ చేసి వీటిలో ఏ కాజ్ అయి ఉండొచ్చు అని దాని ప్రకారంగా ట్రీట్మెంట్. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా,
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. శ్రావణ హెల్త్ టిప్స్ వారిని కాంటాక్ట్ చేయాలి అంటే shravanahealthtips@gmail.com కి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.